కూడుకొని వాక్యాన్ని ఆలకించే అవకాశాన్ని తీసుకుంటున్నాం. కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు నామంలో నేను అభినందిస్తున్నాను. మన ధ్యానం కొరకు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. స్తుతి పాత్రులు మీరు, స్తోత్రార్హులు. స్తుతి స్థితి మాకు అనుగ్రహించారు, మృతి స్థితి తొలగించారు. మృతులుగా ఉన్న మాకు స్తుతులు చెల్లించే భాగ్యం ఇచ్చారు. మర్చేత తొలగించి అమర్చేత అనుగ్రహించిన ఘనుడవు మీరు. అందరూ బట్టి వందనాలు. నాయన, మీరు ఇచ్చిన అవకాశాన్ని పురస్కరించుకుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా పరధ్యానం తొలగించండి తండ్రి. ఏకాగ్రత అనుగ్రహించండి. లేఖనాలు శ్రద్ధగా విని బుద్ధిగా జీవించడానికి మీ ఆత్మ సహాయం సమృద్ధిగా మాకు ప్రసాదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ఉదయాన వాక్యం ధ్యానం చేస్తూ మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్నాం. అందులో ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి అని మూలవాక్యాన్ని తీసుకున్నాం. ఆయనకి ఇష్టమైన వారు అనే మాట మనం చదువుకొని ధ్యానం చేశాం. మనకున్న సమయంలో ఆయనకి ఇష్టమైన వారు అనగానే ఇష్టం కాని వారు కూడా ఉన్నారనే అర్థం మనకు తెలుస్తుంది. ఆయనకు ఇష్టం కాని వారు ఆయన పిలవడు అని కూడా మనకు అర్థమైంది. ఇష్టం కాని వారిని పిలవడు. అందుచేత ఈ భూమి మీద ఉన్న సహవాసాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ దేవుడు ఇష్టపడని వారు ఉన్నారు. అది మనం గమనించాల్సింది. ఒకవేళ ఇష్టపడని వారిలో నేనున్నానా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. రెండవది, నేనంటే దేవుడు ఇష్టపడుతున్నాడా అనే ప్రశ్న వేసుకోవాలని మనం హెచ్చరిక చేయబడ్డాం. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తుకు ఎదురై అతడు వేసిన ప్రశ్న గంభీరమైన ప్రశ్న. ప్రభువా, నీకు ఇష్టమైతే అని వేశాడు. అంటే నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. ప్రభు, ఒరే, నువ్వంటే నాకు ఇష్టమేరా అన్నాడు. ఎంత గంభీరమైన సన్నివేశం అది. ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ఇష్టపడ్డ రక్షకుడు. అలాంటి రక్షకుడు మనలో కొందరిని ఇష్టపడడం లేదంటే ఇక ఎంత హీనులో మనం, అంతకంటే హీనులు. దేవుడు ఇష్టపడేలా జీవించడం ఒక కోణం, దేవుడు ఇష్టపడేలా జీవించడం ఒక కోరిక అయి ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడేలా ఉండాలి అని హెచ్చరిక చేయబడ్డాం. అలా ఇష్టపడేవారిగా ఉండాలంటే ఆయన దగ్గరికి మనం రావాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో సంభాషించాలి, ప్రభుతో మాట్లాడాలి. మన 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 బలహీనత చెప్పుకోవాలి. వీడు చెప్పుకున్నాడు. మొదటి అధ్యాయం మార్కు సువార్తలో మనం చూసాం. కనబడ్డాడు అంటే చెప్పుకున్నాడు అంతే. కుష్ఠవ్యాధిగ్రస్తుడు నాకు కుష్ఠవ్యాధి ఉన్నదని చెప్పనక్కర్లా, కనబడితే చాలు. అందుచేత కనబడితే చంపేయండి, కనబడితే కాల్చివేత అన్నట్టు, కనబడితే చంపేయండి అనే శాసనం పెట్టారు. ప్రభు కనపడాలండి. ప్రభువా, నాలో బలహీనత ఒప్పుకుంటున్నాను, నాలో ఉన్న అవిధేయత ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నన్ను అంగీకరించండి ప్రభువా. ఈడెందుకు అటు ఇటు తిరుగుతున్నాడు, నేను పట్టుకోండి, కూర్చోరా. ప్రభు
ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను మన్నించండి, నేనంటే మీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న సమాజంలో అతను కుష్టు లేని వ్యక్తిగా చేసింది. ఆయన ఇష్టపడితే పిలుస్తాడు అని కూడా చెప్పుకున్నాం. ఆ క్రమంలో పిలవకుండానే తగుదనమ్మా అని వచ్చేవారు ఉన్నారు. దానికి ఉదాహరణ లోతు అని చెప్పుకున్నాం. లోతు పిలవకుండా వచ్చినవాడు. దేవుడు పిలవలేదు. దేవుడు పిలవని పని, దేవుడు చెప్పని పని చెయ్యడం అనేది చెప్పిన పని చేయకపోవడం కంటే ప్రమాదం అని చెప్పుకున్నాం. ఎందుకు ప్రమాదం? ఎవరికో చెప్పిన పని నువ్వు చేస్తున్నావు, నువ్వు సమర్థుడు కాదు, ఆ పని అతడు చేయాలి. అతని బరిలోనికి నువ్వు రావడం దేవునికి ఇష్టం లేదు, నష్టపోతావు. అందుచేత ప్రియులరా, ఆయన ఇష్టపడితే పిలుస్తాడు, ఆయన ఇష్టపడితే బ్రతికిస్తాడు, ఆయన ఇష్టపడితే సమాధానం ఇస్తాడని చెప్పుకున్నాం. ఉదయాన దేవుడు ఇష్టపడని వారు అని మన ధ్యానం. ఈ మధ్యాహ్నం 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. దేవుడు నాటని మొక్క, దేవుడు పిలవని వాడు ఎప్పుడు? ఉదయం. ఇప్పుడు దేవుడు నాటని మొక్క, ఏ ప్లాంట్ విచ్ ఈజ్ నాట్ ప్లాంటెడ్ బై గాడ్. పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరాన్ని కట్టే క్రమంలో సొలొమోను ద్వారపాలకులు నియమించాడు. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చేవాళ్ళను వెళ్ళేవాళ్ళను గమనిస్తారు, వాళ్ళ ప్రవర్తన గమనిస్తారు. డోర్ కీపర్స్ అంటారు. అందుచేత డోర్ కీపింగ్ చేయాలి సహవాసాల్లో. దేవుడు నాటని మొక్కలు అనబడే ఒక వర్గం ఉన్నది అన్నమాట. ఆ సత్యాన్ని మనం గమనించాలి. అందుచేత 15వ అధ్యాయం 13వ వచనంలో నా తండ్రి నాటని మొక్క అంటున్నాడు. ఎవరు వారు చూద్దామా? లూకా సువార్త 6వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 13:25. క్షమించండి, మత్తయి సువార్త 13:25. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. దేవుడు నాటని మొక్కలు ఇవి. గురుగులు విత్తి వెళ్ళాడు దుష్టుడు. దేవుడు పిలవని వాడు, దేవుడు నాటని మొక్కలు. దుష్టుడు వచ్చి మొక్కలు నాటి వెళ్ళాడు, గురుగులు విత్తిపోయాను. ఎప్పుడు తెలుస్తాయి ఇవి? చూడండి, మత్తయి సువార్త 13:26 కూడా చదువుదామా? 13:26. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురులు కూడా అగపడెను. ఎవరు వీరు? ఇదే అధ్యాయంలో 13:38లో చదువుదాం. 13:38. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అందుచేత సహవాసాల్లో, సంఘాల్లో దేవుడు నాటని మొక్కలున్నాయి. సహవాసాల్లో, సంఘాల్లో దేవుడు పిలవని వారు ఎక్కువైపోయారు. అందుచేత డోర్ కీపర్స్ ఉండాలి. గమనించాలి, మనుష్యులను ప్రవర్తన గమనించాలి. మనం కట్టుకునే పరిచర్య పాడైపోకుండా మనమే జాగ్రత్త పడాలి. దుష్టుడు విత్తిపోతాడు, గురువు విసిరిపోతాడు.
దుష్టుడు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, హెచ్చరిక చేయబడుతున్నాం, మనము గోధుమలుగా ఉండాలి అని. గోధుమ దేవుడు నాటిన మొక్క అన్నమాట. మనము గోధుమలము. అయితే ఎలా ఉండాలి? గోధుమలతో పోల్చబడ్డాం. లేవియకాండం చూడండి. లేవియకాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై గోధుమ. మనం గోధుమ గింజ. గోధుమలు రాణి గింజలు. ప్రపంచ ఆహారం ఇదే. మనము గోధుమ గింజ. ఒకడు నైవేద్యం చెయ్యాలి అంటే గోధుమలు కావాలి, గోధుమ గింజలు కావాలి. అందుకే విశ్వాసి ఏ గింజ? చెప్పండి, ఏ గింజ? గట్టిగా చెప్పండి, ఏ గింజ? మరి గట్టిగా చెప్పండి. ఏ గింజ కాదు? గురుగింజ కాదు. గురుగింజ సామెత తెలుసు మనకి. మనము గురుగింజ కాదు, గోధుమ గింజ. గోధుమలోనే నైజం, గింజలో నైజం ఏమిటంటే అది నలుగొట్టబడితే కానీ పనికిరాదు. బియ్యం అలాగే వండుకుని తినచ్చు, గోధుమలు అలా వండుకుని తినడానికి వీల్లేదు. నలుగుగొట్టబడితే కానీ అది పనికిరాదు. అది నలుగుగొట్టబడుటకు మనం ఇష్టపడాలి. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నన్ను నలుగుగొట్టుటకు అతని ఇష్టమాయెను. యేసుక్రీస్తు శిలువ మీద నలుగుగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు కదా వచ్చింది. ఆయన పెండ్లి కుమారునికి ఏం చేయాలి? పెళ్లి చేయాలంటే ఏం చేయాలక? నలిగేయాలి. నలగేశారు ప్రభుని. శిలువ మీద ఆయన నలుగు కొట్టాలి. ఇప్పుడు మనకు నలుగు అంటే ఏదో పసుపు ఇట్లా వేసి పాట పాడడం అనేది చేసుకున్నారు. కానీ నలుగేయడం అంటే పెళ్లి కొడుకుని చితకబాదడం. తట్టుకుంటే అమ్మాయికి పర్వాలేదు, సరిపోతాడు. తట్టుకోలేదా లాస్ట్ బస్సు ఎక్కి వెళ్ళిపోవటమే, బట్టలు సర్దుకుని. గోధుమ గింజ నలిగిపోతే కానీ పనికి రాదండి. నలుగు కొట్టబడ్డానికి ఇష్టపడకపోతే నీకు యేసుక్రీస్తు అనవసరం, ప్రభు అనవసరం. ప్రభు ఎందుకు నీకు పైలా పచ్చేసే తిరగడానిక? షోకు చేసుకొని నీకు మనకంటే పర్సనాలిటీ దొరకడండి దేవునికి. నలుగొట్టబడాలి. పరిచర్య నిన్ను నలుగొడుతుంది. ఇష్టపడతావా? పరిచర్యలో నలుగొట్టబడతావు, నలిగిపోతావు. నిన్ను నలుగొట్టుట యెహోవాకు ఇష్టం. అతని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. వ్యసనాక్రాంతుడు గారు, వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడనలని వాడుకు అతడు ఉన్నాడు. అతడు తృణీకరించబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగమును భరించాను, వ్యసనమును వహించాను. ఆయనను మొత్తబడిన వాడిని కాను, బాధింపబడిన వాడిని, శ్రమనందిన వాడిని కాను. మనం అతన్ని ఎంచితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన దోషాలను బట్టి నలుగొట్టబడిన, మన సమాధానం శిక్ష ఆయన మీద పడిన. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. గోధుమ గింజ. విశ్వాసి గోధుమ గింజ. నలుగొట్టబడాలి. పరిచర్యలో నలుగొట్టబడాలి. ఒక సేవకు నేను పంపించాను ఒక చోటకి, ఇతర రాష్ట్రం. భార్య బిడ్డలతో సర్దుకుని వెళ్ళాడు. కానీ కొద్ది కాలానికి సర్దుకుని వచ్చేసాడు. నలుగొట్టబడ్డానికి అవకాశం తీసుకోలేదు. పరిచర్య నలగొడుతుంది మనల్ని. పరిచర్య మనకు నలుగు పెడుతుంది. దేవుని సేవ ఎలాంటిది? సుఖం కొరకైతే నువ్వు దేవుణ్ణి కోరుకోవద్దు.
సంపాదనకైతే దేవుణ్ణి కోరుకోవద్దు, వెనకేసుకోవడానికి దేవుణ్ణి కోరుకోవద్దు. అందుచేత పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు తాను తన అకౌంటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు పౌలు దగ్గరికి, వచ్చి చూపించవా ఏమేమన్నా ఏమిటి అని గొడవ చేశారు. గొడవ చేస్తే పౌలు చెప్తున్నాడండి, పౌలు తాను ఏం చేశాడో ఏం సంపాదించుకున్నాడో చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక లాభకరమైనవో ఎంచుకొంటిని, ఎంచుకొనుచున్నాను. అది ఆ మాట కొరకు విచారించాను. క్రీస్తును సంపాదించుకొని అవునండి, క్రీస్తును సంపాదించుకొని ఎర్న్ జీసస్ క్రైస్ట్. ఎంత గొప్ప మాట! ఏంట్రా ఏం సంపాదించావు? ఏముందన్నా, ఒక 6 పిల్లలను సంపాదించా. ఇది కాదయ్యా సంపాదన, ఇది ఎవడైనా చెట్టు కింద కూడా సంపాదిస్తాడు. పరిచర్యలో సంపాదన క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు మన సంపాదన అయినప్పుడు ఏ సంపాదన ఆ సంపాదన ముందు సమానం కాదు. మళ్ళీ చెప్పనా, క్రీస్తు మన సంపాదన అయినప్పుడు ఏ సంపాదన మన సంపాదన క్రీస్తు ముందు సరితూగదు. ఎర్న్ జీసస్ క్రైస్ట్. ప్రతి అంశంలో ఆయన సహాయం చేస్తాడు. డాడీ ఫీజు కట్టాలి డాడీ. ఎంతమ్మా? ఎంతేంటి డాడీ? లాస్ట్ ఇయర్ కట్టలేదు, ఈ సంవత్సరం కట్టకపోతే ఇక నన్ను హాజరు కానివ్వరు క్లాసులకి. 20,000 కట్టాలి డాడీ. సేవకుడికి ఎక్కడి నుంచి కడతాడు? దేవుడు కడతాడు, ప్రభు కడతాడు. అలాగే అద్భుతంగా ఆశ్చర్యకరంగా మేళ్లు పొందినవారు, సమయస్ఫూర్తిగా సహాయం అందినవారు ఎందరో 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 ఉన్నారండి లోకంలో. ఎందరో ఉన్నారు. ఆయన పని మనం చేస్తుండగా, ఆయన మన సంపాదన అయినప్పుడు అది ఆయన బాధ్యత. మన పిల్లలను చదివించడం ఆయన బాధ్యత. మనకు అన్నం పెట్టడం ఆయన బాధ్యత. మనకు బట్టలు ఇవ్వడం ఆయన బాధ్యత. సేవకుని పిల్లలు అనగానే చింపిరి బట్టలు, చింపిరి తల కాదు. సేవకుని భార్య అనగానే చింపిరి తల, చీటీ చీర కాదు. ఇతరులు ఎలా ఉంటారో అంతకంటే ఇనిమిక్కులుగా ఉంచుతాడు దేవుడు. ఎప్పుడు మనము నలుగొట్టబడ్డానికి ఇష్టపడితే నమ్మదగిన దేవుడు. మన కళ్ళు చెమ్మగిలుతాయి కొన్నిసార్లు ఆయన చేసే సహాయానికి. మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. ప్రభువా, నన్ను ఎంతగా మీరు ప్రేమిస్తున్నారా? ఏముంది నాలో? ఏముంది ప్రభువా? ఏముందిరా? ఒకటి ఉందరా నీలో అన్నాడు. ఏంటి ఆయన? నువ్వు నలుగొట్టబొట్టుకు ఇష్టపడుతున్నావు. అది నేను ఇష్టపడేలా చేసింది. మనము గోధుమ గింజ, విశ్వాసి గోధుమ గింజ. మనకు ప్రయారిటీస్ లేవు. బడాయిపోవడానికి ఏ అంశం లేదు. ఎత్తులు పడ్డానికి ఏ అంశం లేదు. గర్వంగా చెప్పుకోవడానికి ఏ అంశం లేదు. గోధుమ గింజ పనికి రావాలంటే నలుగుగొట్టబడాలి. పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ పిల్లలు తిరుగుతుంటే నా నెత్తి మీద తిరిగినట్టుందండి.
బయట గ్రౌండ్ ఉంది కదరా, బయట బోల్డ్ అంత ఓపెన్ అంత గ్రౌండ్ ఉంది, పనే ఉండదు, పిట్టలు తిరిగినట్టు తిరుగుతుంటారు. బోల్డ్ అంత గ్రౌండ్ ఆడుకోవడానికి చివర చెరువు దాకా ఖాళీ ఉంది. పౌరు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మా సంఘంలో నేను నిలబడ్డానంటే పిల్లలు ప్యాస్ పోసుకుంటారు, అంతే, కదలరు, ప్యాస్ పోసుకుంటారు, ఇక్కురుమనరు. అంకుల్ లేచాడు అంటే వాళ్ళ కీళ్ళు ఇరిగినట్టే. మన పిల్లలకు మనం అలా చెప్పాలంతే, లేకపోతే వాళ్ళు పిట్టల్లాగా తిరుగుతుంటారు. మనల్ని విన్నెవరు, వాళ్ళు విన్నారు. ప్రభు ఏం చెప్పాడంటే, చిన్నపిల్లలను ఆటంకపరచక నా యుద్ధకు రానివ్వండి, పరలోక రాజ్యం అలాంటిది అన్నాడు. ఇది ఆ కాలంలో, ఈ కాలంలో కాదు. పిల్లల దగ్గరికి వస్తే పరలోక రాజ్యం పోయేటట్టుంది మనకి. వినేవారు, వాక్యం వినేవారు. అది ఈ కాల పిల్లలు అంత గొప్పోళ్ళు అనమాట. అందుచేత పిల్లల్ని కంట్రోల్ పెట్టుకుని లేఖనాలు శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. మనము గోధుమ గింజ విలువ మనకు తెలియాలంటే అది నలుగగొట్టబడాలి. గోధుమ గింజ దేవుడు నాటిన మొక్కలో నుండి వచ్చేది. గురుగులు దుష్టుడు సంబంధులు, దుష్టుడు నాటినవి, దేవుడు నాటిన మొక్కలు అవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత మనము గోధుమ గింజ, ఏ గింజ కాదు, గురుగింజ కాదు, గోధుమ గింజ నలుగగొట్టబడాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని పౌలు అంటున్నాడు 4వ అధ్యాయం 10వ వచనంలో, నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఇంటిది కానీ తగిన సమయం దొరక్కపోయాను. నాకు కొదువ కలిగి నందుని నేను ఇలాగ చెప్పటలేదు. ఎన్ని స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండిటకును, ఆకలి కొనిటకును, సమృద్ధి కలిగినటకును, లేవిని ఉంటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. విశ్వాసిలో మల్టీ కలర్స్ ఉంటాయి. మల్టీ కలర్ఫుల్ అంటారే, అదే బిలీవర్, విశ్వాసి, ఒక సేవకుడు, ఒక విశ్వాసి. మల్టీ కలర్ డైమెన్షన్స్. సమృద్ధిగా ఉంటాం, సమృద్ధి లేని స్థితి కూడా అనుభవిస్తాం. ఆకలి కొని ఉంటాం, ఆకలి తీరిన పరిస్థితి కూడా చూస్తాం. అది హీనత కాదు, అది అనుభవం, ఎక్స్పీరియన్స్. మన ఆకలి వేయడం అనేది అది ఆరోగ్య లక్షణం. ఆకలి లేదనుకో మందులు మింగాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆకలి ఉంది, హల్లెలూయా అనాలి. ఆకలి ఉంది, దేవునికి స్తోత్రం అనాలి. ఆకలి ఉంది అంటే అర్థం ఏంటి? ఆకలి ఉందంటే అర్థం ఏమిటన్నా, మేము కడుపు నిండిన వాళ్ళు ఇంతకి భోంచేశారు, ఏం చెప్పలేకపోతున్నారు. అదే ఫస్ట్ మీటింగ్ ఇది బాగా చెప్పేవాళ్ళు అనుకుంటా. ఆకలి ఉందంటే అర్థం ఏంటి? అన్నం వస్తుంది అని అర్థం. అది ఆకలి ఉంది అంటే అన్నం వస్తుంది. బట్టలు లేవు అంటే బట్టలు వస్తాయి. బండి లేదు అంటే బండి వస్తుంది. దేవుడించుకోనక్కర్లేదు, దీనంగా కనబడనక్కర్లేదు, బేలగా బీదతనంగా ఇతరులకు కనబడి వాళ్ళు మన మీద దయాదాక్ష్యం చూపించేలాగా అక్కడ. అది నీచం కంటే మరణం మేలు అన్నాడు ఒక కవి. నలుగొట్టబడితే కొదవలు ఉండవు, పౌలు అంటున్నాడు. కొరతలు ఉండవు. ఆ అనుభవాల్లో కూడా దీనస్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో కూడా నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనము గోధుమ గింజ. సిస్టర్, బ్రదర్, మనం ఏ గింజ చెప్పండి? గోధుమ. ఏ గింజ కాదు? గురుగింజ కాదు, గోధుమ గింజ. గోధుమ గింజ నలుగు కొట్టబడితేనే పనికొస్తుంది. ఆ కింద ఏం చెప్పారు?
నీవు ఒకరు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి గోధుమ పిండి కావాలి, గోధుమ గింజ పిండి కావాలి. ఈ విశ్వాసి ఫోటోగ్రఫీ ఇది 2వ అధ్యాయం లేవియ కాండంలో విశ్వాసి ఫోటోగ్రఫీ 1, 2 కూడా విశ్వాసంలోని డైమెన్షన్స్, విభిన్న కోణాలు ప్రస్తావించబడ్డాయి. 1 మనం గోధుమ గింజ, చెప్పండి ఏ గింజ కాదు, గురు గింజ కాదు. 2 మనం గోధుమ పిండి నల్లగొట్టబడతాం. గోధుమ పిండి ఏ పిండి కాదు, పులిపిండి కాదు. పులిపిండి కొంచెమైన ముద్దంతయో పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. క్రీస్తును మన పచ్చకాపడు వధింపబడిను. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ చెప్తున్నాడు, మనము గోధుమ పిండి అయితే ఏ వంట అయినా చేసుకోవచ్చు. ఆ లక్షణం మనలో ఉంచాడు ప్రభు. దేవుడు నాటిన మొక్కలం సుమా, దేవుడు నాటాడు మనల్ని. గాలికి వచ్చి పడ్డం కాదు, దేవుడు మనల్ని నాటాడు. అనాది పూర్వక సంకల్పంలో భాగంగా భూమికి పునాదులు వేయవాడికి పూర్వమే క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ భావజాలం ఉండాలి మనలో, ఈ భావజాలం ఉండాలి. అందుచేత దేవుని చేతిలో వాడబడాలి అంటే నలుగొట్టబడితేనే వాడుకుంటాడు, నలుగొట్టబడితేనే వాడుకుంటాడు, పిండి అయితేనే వాడుకుంటాడు. మనము గోధుమ గింజ, గురుగింజ కాదు. మనము గోధుమ పిండి, పులిపిండి కాదు. ఆ కింద మరొక మాట ఉందో చూడండి. అతడు దాని మీద 2వ అధ్యాయం మొదటి వచనంలో అతడు దాని మీద నూనె పోసి మనం గోధుమ గింజ ఏ గింజ కాదు, గురు గింజ కాదు. స్లోగా చెప్తున్నారు మీరు. మనము గోధుమ గింజ ఏ గింజ కాదు, గురు గింజ కాదు. మనం గోధుమ పిండి ఏ పిండి కాదు, పులిపిండి కాదు. మనము నూనె ఏది కాదు, తేనె కాదు. చూడండి కింద చూస్తామాట 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇది లేవియ కాండం 2:11. మీరు యెహోవాకు చేయి నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దాంతో చేయకూడదు, ఏలనగా పులిసిన దైన్ను తేనె అయినను యెహోవా హోముగా దహింపవలదు. తేనె కాదు కానా, ఒట్టి మాటలు కాదు, మాటల మరాఠీలం కాదు. నూనె తేనె కాదు. దేవుడు అనే అంశాన్ని తేవడం నూనె అంటే దేవుని ఆత్మ సహాయం, దేవుని నడిపింపు. రే వాడిని అటు వెనక పంపటి, వెళ్ళరా అటు వెళ్ళు అంటే తీసుకెళ్ళండి. బయట కుక్క పిల్లలు, లోపల మన పిల్లలు మనకు వాక్యాన్ని విన్నెవరు? ఈ కంట్రోల్ లేకపోతే పనికిరాదండి, సభ వేస్ట్ అవుతుంది. అందుచేత మనం గమనించాలి, నూనె పనికిరాదు. మనం నూనె కాదు, మనం తేనె కాదు, నూనె. అందుచేత తేనెనను యెహోవా హోమముగా దహింపవలదు అని చెప్పబడింది. ఆ తర్వాత ఇందులో వేయబడిన మరొక సంగతి పక్కనే ఉంది చూడండి. మరియు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, సాంబ్రాణి ఇవన్నీ మన ఫోటోగ్రఫీ అండి. ఇది గోధుమ అంటే గోధుమ కోసం గురించి కాదు, మన గురించి చెప్పింది. ఆ పైన మొదటి అధ్యాయంలో గోవు కానీ, గొర్రె కానీ, గువ్వ కానీ అని చెప్పబడింది. అది మన గురించే. మనకు సంబంధం లేకుండా బైబిల్ ఉండదు.
బైబిల్లో ఇది నాకు సంబంధం లేదని దేని గురించి చెప్పడానికి వీల్లేదు. దేని గురించి చెప్పడానికి వీలు. అద్భుతమైన గ్రంథం ఇది. అందులో ఒక అంశం ఉందంటే అది మనకు సంబంధించింది అయితేనే ఉంటుంది, లేదా ఉండదు. మనము గోధుమ గింజ, ఏ గింజ కాదు? గురి గింజ కాదు. మనం గోధుమ పిండి, ఏ పిండి కాదు? పులి పిండి కాదు. మనము నూనె, ఏది కాదు? తేనె కాదు. మనము సాంబ్రాణి. సాంబ్రాణి అంటే సాంబ్రాణి అంటే పొగ. సాంబ్రాణి అంటే పొగ. మనము పొగ, ఏది కాదు? పగ కాదు. పగలేని వాళ్ళం మనం, పగలేని వాళ్ళం. పగలకు మన దగ్గర అవకాశం లేదు. కొందరికి పగలే వెన్నెల, మనకు అది కాదు. మనం ఆ బాపత కాదు, మనం ఆ సరుకు కాదు. పగ కాదు, పొగ. పొగ ఏం చేస్తుంది? నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుడా సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగును గాక. వీడు మళ్ళీ వచ్చాడు బాబా. మనము దేవుని దృష్టిలో ఎలాగున్నామో లేఖనాలు తెలియజేస్తున్నాయి. లేఖన హెచ్చరికలు మనం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సాంబ్రాణి, పొగ. 141వ కీర్తన చూడండి. 141:2. నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుడా సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగును గాక. విశ్వాసిలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా. అతడు ఏమవుతాడు? అతడు ఆ దేవుడు నాటిన మొక్క. ఆ మొక్కలో నుండి వచ్చిన గోధుమ గింజ. ఆ గింజ నలుగు కట్టబడగా గోధుమ పిండి. ఆ పిండి వాడబడ్డానికి నూనె. ఆ పిండికి సాంబ్రాణి తోడు చేయడం, పొగ, ప్రార్థన. ఇవి విశ్వాసి జీవితంలో విడదీయడానికి వీలు కాని అనుభవాలు ప్రియులారా. ఇవి విడదీయడానికి వీలు కాని అనుభవాలు. ప్రార్థన. ఎంత బైబిల్ చదువుతామో అంత ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన అంటే ఇప్పుడు ప్రార్థన వ్యాపారం అయింది ఈ దినాల్లో. ప్రార్థన వ్యాపారం తెలుసా మీకు ఆ సంగతి? పాల వ్యాపారం లాగా. ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేస్తాం. నడువు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కీళ్ళు నొప్పి వచ్చినా ప్రార్థన చేస్తాం. అలా తయారైంది. ప్రార్థనలు అమ్ముకుంటున్నారు, ప్రార్థనలు ప్రచారం చేస్తున్నారు, ప్రార్థనా కంపెనీలు పెడుతున్నారు. పత్తి కంపెనీ పోగా కంపెనీ పెట్టినట్టు టవర్స్ పెడుతున్నారు, ప్రార్థనా టవర్స్. దాని గురించి కదా ఇక్కడ చెప్పేది. విశ్వాసి తన వ్యక్తి జీవితంలో ప్రార్థనా పరుడై ఉండాలి. అనుభవాల్లో నలుగొట్టబడాలి. నూనె కలిగి పరిశుద్ధంగా జీవించాలి. ప్రార్థించి పరిచర్య చేయాలి. అప్పుడు దేవుడు వాడుకునే విధంగా మనం సిద్ధమవుతాం. మనకి ఈ మ్యాథమెటిక్స్ తెలియదు. అందుచేత మనము పొగ, ప్రార్థన. అతడు ప్రార్థించుటకు కొండకు వెళ్ళి రాత్రంతయు గడిపిననుంది ప్రభుని గురించి. అందుచేత ప్రియులారా, ఈ లక్షణాలు తగిన మోతాదులో విశ్వాసిలో ఉండాలి. చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే, ఆ గ్రూప్లో చేరి అందులో పేరు నమోదైతే వాళ్ళు నెలకి ఇంత పంపిస్తారు. ఈ గ్రూపులో చేరి పేరు నమోదైతే వాళ్ళు ఇంత పంపిస్తారు. ఇంత కలిపితే అంత అవుద్ది. ఇదా? సిగ్గుపడద్దండి, సిగ్గుపడద్దు. నువ్వు ఎందుకే సేవకు వచ్చింది? ఎందుకు సేవకు వచ్చింది? పని చేసుకుంటే రోజుకి 1200 వస్తాయిగా సేవకు రాకుండా. ఈ గ్రూపులు వెంటబడి, ఈ గుంపులు వెంటబడి దేవరించుకొని దసరా వసూళ్ళలాగా
సిగ్గుపడాలి. డబ్బు నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, నమ్మండి మాట. డబ్బు నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అంచేత కీర్తనకారు 23వ కీర్తన అన్నాడు, కృపాక్షేమములు నా వెంట వస్తాయి. నేను వాటి వెంట వెళితే అవి నాకు పెంట, అవి నా వెంట వస్తాయి. దే షల్ రన్ ఆఫ్టర్ మీ, నా వెంట వస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ సేవా సూత్రాలు తెలుసుకుంటే బతకడం చాలా ఈజీ అండి. సమృద్ధిగా బతకడం ఈజీ, మామూలుగా బతకడం కాదు. సమృద్ధిగా బతకడం ఈజీ, సమృద్ధిగా బతకడం ఈజీ. నేను గతంలో కూడా చెప్పాను, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో సమృద్ధిగా బతకడం అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. 3వ అధ్యాయం 5వ వచనం. 3:5 అన్నా, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. వినండి ఈ మాట. అసలు ఈ పదాలు ఎందుకు వాడాడో నా అర్థమైంది ఎప్పుడన్నా మీకు? వాడేమో ఏమైనా దొరుకునో అని చూస్తున్నాడు. పేతురు గమనించాడు, వాడు ఏం దొరుకునని చూస్తున్నాడని గమనించాడు. వెండి కానీ బంగారం కానీ. వీళ్ళెవరు ఇంతకి వచ్చిన వాళ్ళు? లలిత జ్యువెలర్స్ విజయ్ కుమారా, లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా? ఎవరు వీళ్ళిద్దరు? ఎవరు వీళ్ళిద్దరండి? ఆఫ్టర్ ఆల్ సేవకులండి, వీధి సేవకులు వచ్చారు. వీధిలో వాక్యం చెప్పే సేవకులు వచ్చారు. వాళ్ళని చూచి వీడేమనుకున్నాడు, నక్కను దొక్కాను రా బాబు, ఈరోజు భలే కేసు తగిలిని, నాకు మంచి ధనవంతులు వస్తున్నారు, వాళ్ళు వేస్తే వెండి కానీ అంతే నా బతుకు పడినట్టే ఈరోజు అని వారి యొద్ద ఏమైనా దొరుకునేమని కనిపెడుతుంటే వాళ్ళు అన్నారు, ఒరే మా దగ్గర వెండి కానీ బంగారం కానీ లేదురా, మేము కూడా కలిగిన వాళ్ళమే, పేదలం కాదు, మేము కలిగిన వాళ్ళమే, మాకు కలిగింది మీకు ఇస్తాం. ఆ ఫీలు అతనికి ఎలా వచ్చింది? వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ డ్రెస్ కోడు, వాళ్ళ విధానం చూసి వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనిపించాడు. సేవకుడు అలా ఉండాలండి, అలా కనపడాలి. బుక్కా బకీర్లాగా చొక్కా చినిగిపోయి శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా కనపడాలి, నీట్గా ఉండాలి, ఇతరులు గౌరవించేలాగా ఉండాలి. వీళ్ళు ఎంత గొప్పగా ఉన్నారంటే వీళ్ళు బంగారం కొట్రోళ్ళు రా బాబు అనుకునేలాగా ఉన్నారు. ఆ బట్టలు అలా ఉన్నాయన్నమాట. ఆ బట్టలు అంత గొప్పగా ఉన్నాయి. సేవకులు బట్టలు బాగుంటాయి, తెలుసా మీకు ఆ సంగతి? బనీళ్ళే చినిగుంటాయి. సేవకులందరూ నిలబెట్టి సొక్కాలు తీయండి, తెలిసిపోద్ది మీకు. వరుసగా మొబైల్లో ఫోటోలు తీద్దాం, ఎంతంత పొక్కలు ఉన్నాయో ఆ బనీళ్ళకి. ఆ ఉతకలేక అయ్యా ఈ దప్పని ఇంకోటి లేదా పిండుతుంటేనే చినిగిపోతుంది అయ్యా, ఒక 2 కొనుక్కోకూడదు. ఎవడన్నా చొక్కా ఇస్తాడని బనీని ఎవడిస్తాడని. ఆ బట్టలు చూచి వాళ్ళు మురిసిపోయారండి, మురిసిపోయారు. వెండి కానీ బంగారం కానీ అలా కనపడతాడు సేవకుడు. నేను చెప్పాను కదా, సజ్జాపురం వెళ్ళినప్పుడు సేవకులు ఎట్లా వచ్చారంటే ఐటీ ఇంజనీర్ లాగా వచ్చారు. ఒక్కడు నేనే తేలిపోయేవాళ్ళు ముందు, అంత గంభీరంగా కనపడ్డారు వాళ్ళు. దేవుడు దీవిస్తాడన్నా, అది పెద్ద మ్యాటర్ కాదు దేవునికి. మనల్ని బతికించడం దేవునికి మ్యాటరే కాదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయు పట్ట సమకూర్చుకొను, వాటిని నేను పోషించున్నాను, మీరు వారికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. ఈ లెక్కలు మనకు తెలియక మన డొక్కలు ఎండిపోతున్నాయి. మనము గోధుమ గింజ చెప్పండి, మనం ఎవరో? గోధుమకి. ఏ గింజ కాదు? గొర్రె గింజ కాదు. మనము గోధుమ పిండి. ఏ పిండి కాదు? పులిపిండి కాదు. మనము నూనె. ఏది కాదు? తేనె కాదు. మనము పొగ. ఏది కాదు? పగ కాదు. అంతేకాదు 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో చూడండి. 13వ వచనం చూద్దాం. 13వ వచనం, లేవియకాండం 2:13.
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. ఉప్పు. ఇవి మనం ముఖ చిత్రాలని చెప్పాను మీకు. మనము ఉప్పు. మీరు లైన్లోకి రండి. యాక్టివ్ ఉన్నారా? మనము గోధుమ గింజ. ఏ గింజ కాదు? మనము గోధుమ పిండి. ఏ పిండి కాదు? మనము నూనె. ఏది కాదు? మనము పొగ. ఏది కాదు? పొగ కాదు. మనము ఉప్పు. ఏది కాదు? కర్పూరం కాదు. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. ఉప్పు రుచి. రుచి. అన్నం ఉంటే చాలన్నా మాకు సందడే సందడి. అక్కుంటే చాలన్నా మాకు భలే గుండె ధైర్యం. అన్నా మీరు లేకపోతే మాకు దిగులేసిందన్నా. రుచి. మనల్ని ఇష్టపడతారు. మనల్ని ఇష్టపడతారు. మన సంభాషణ ఇష్టపడతారు. మన ఆదరణ ఇష్టపడతారు. మనం ఒక మాట చెప్తే వాళ్ళు ధైర్యపడతారు. మనం ఉప్పు. ఉప్పు నిస్సారమైతే దీని వల్ల సారం పొందున్నది మనుషుల చేత కక్కబడుతుంది, బయట పారవేయబడి. మనము ఉప్పు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవుడు నాటిన మొక్కలోని అంశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. లేవియ కాండంలో గోధుమ గింజకు అనుబంధమైన అనుభవాలు ఇక్కడ రాయబడ్డాయి. ప్రియులారా, అందుచేత ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నాటిన మొక్కగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ పిండి ఏం చేస్తుందో మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. రాజుల 2వ గ్రంథం దొరికిందా? తినుటకు వారు వడ్డింపగా 4వ అధ్యాయం 40వ వచనం. చూచి ఆ పైన పిండి కొంత తెమ్మనెను అనే మాట ఉంది అక్కడ. పిండి కొంత తెమ్మనెను. 41వ వచనంలో అతడు పిండి కొంత తెమ్మనెను. ఆ కింది వచనంలో లైన్లో వడ్డింపగా కుండలు మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. వారు కుండలో దాన్ని వేసి వడ్డింపగా ఆ పిండి వేయగా జబ్బు లేకపోయింది. విష నివారిణి గోధుమ పిండి. విష నివారిణి. సమస్య పరిష్కారం. ట్రబుల్ షూటింగ్. ఒక అంశం వచ్చిన, ఒక చిక్కుముడు వచ్చినప్పుడు అన్న సంఘంలో చెప్దాం, అమ్మ మనం సంఘంలో చెప్దాం, ఈ సమస్య ఇది మనం తీర్చుకోలేకపోతున్నాం, మనకు అంతు చిక్కకుండా ఉంది. అది పిల్లల సమస్య కావచ్చు, పెద్దోళ్ళ సమస్య కావచ్చు, ఇరుగు పొరుగు వారి సమస్య కావచ్చు. ఇవేం చేస్తాయంటే మనము ఇబ్బంది పడేలా చేస్తాయి. ఎక్కడికి తేవాలి? దేవుని సహవాసం దగ్గరికి, దేవుని సంఘం దగ్గరికి తీసుకుని రావాలి. పిండి కొంత తెమ్మను సహవాసంలో సమస్య పరిష్కరించబడుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, రే ఎవడాడో ఇక్కడ ఆడుకుంటారు దేశం అంతా అంతుంటే. మనం గమనించాలి ప్రియులారా, సమస్య సంఘానికి తేనందు చేత సమస్యలు అధికమవుతున్నాయి. సంఘానికి తేనందు చేత ఇబ్బందులు మరింత అవుతున్నాయి. పిండి ఉంది సంఘంలో, పిండి ఉంది అన్న. సంఘానికి చెప్పుకున్నాం, పెద్దలకు చెప్పుకున్నాం, అక్కోళ్ళకి చెప్పాం, అన్నోళ్ళకి చెప్పాం, సలహా ఇచ్చారు, అయిపోయిందన్న, సమస్య పరిష్కరించబడింది. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాం. చాలాసార్లు మన సంగతులు మన దగ్గరే మనం దాచిపెట్టుకొని వాటిని పెద్ద చేసుకుంటున్నాం. తెలియదు, పిండి కొంత తీసుకురండి. పిండి విష నివారిణి
పిండి విష నివారణ. విషం పోవాలి మనలో నుండి, విషం పోవాలి. మనలో విషయం ఉండాలంటే ఏం పోవాలి? ఏమన్నా అన్నలో మనలో విషయం ఉండాలంటే ఏం పోవాలి? విషం పోవాలి. విషయం ఉందా ఇంతకీ? ఏంటన్నా మనిషి గంభీరమే కానీ మ్యాటర్ లేదన్న ఆయనలో. మ్యాటర్ ఉందా? మోటార్ తిరుగుద్ది కానీ వాటర్ రావట్లేదంట ఒక చోట. ఇదేం మోటరు అదేం మోటార్ అండి. మోటార్ ఏమో ఈయన తిరుగుతుంది, మీటర్ తిరిగిపోతుంది, వాటర్ రావటం. ఎంతకాలం మన పరిచర్య? మీటర్ తిరగటం, మోటార్ తిరగటం, వాటర్ రాకపోవటం. 10 ఏళ్ల పరిచర్య, 15 ఏళ్ల పరిచర్య, 20 ఏళ్ల పరిచర్య. ఎక్కడ వీసిన గొంగళి అక్కడేనా? మన పిల్లలు ఏమవుతారు? ఏం భవిష్యత్తు పిల్లలకి? అందుచేతనే సేవకుల పిల్లలు సేవకులు అవ్వడానికి ఇష్టపడలా. ఎందుకంటే వాళ్ళ కష్టం చూసి నేను కూడా సేవకుడిని కావాలి అని ఫీల్ అయ్యేలా ఉండాలండి మనం మన పిల్లల్ని. మయ్యలాగా నేను సేవ చేయాలా అనుకోవాలా కొడుకు కూతురు. మనం అలా ఉండలేకపోతున్నాం. పిల్లలకి ఆ ఇన్కల్కేషన్ రావడంలా, ఆసక్తి కలగడంలా. ఎందుకని? విషయం లేదు, అది సంగతి. మోటార్ తిరుగుతుంది కానీ వాటర్ రావడం. ఏం వాటర్లు అండి. పిండి, సంఘం, సహవాసం మనకు మేలు చేస్తుందండి. అందుచేత సహవాసానికి మనం అటాచ్ అయి ఉండాలి, అనుబంధమై ఉండాలి. అందుచేత ప్రభువైన దేవుడు ఈ లక్షణాలు మనలో ఉంచాడు. దేవుడు నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నాటిన మొక్కలు బయటపడతాయి. దేవుడు పిలవని వాళ్ళు బయటపడతారు. దేవుడు నాటిన మొక్కలు బయటపడతాయి. వీటిని బయట తీసి పారవేయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది. మనము నాటబడ్డాం. ఎక్కడ? 92వ కీర్తన 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాటబడిన మొక్కలం. ఏ మొక్కలం? మనం నాటబడిన మొక్కలం. ఎలాంటి మొక్కలం? గోధుమ మొక్కలం. గోధుమ మొక్కల నుండి వచ్చేది ఏమిటి? గింజ వస్తుంది. ఏ గింజ చెప్పండి? ఇప్పుడు మీరు నాచా చెప్పించండి చూద్దాం. చెప్పండి, నాచా చెప్పించండి. మనం ఏ గింజ అనండి? గోధుమ గింజ, గోధుమ పిండి. ఇంకా అంతేనా? ఇక 3వ తరగతి రాలేదా? 2వ తరగతితోనే ఆపేశారా చదువు? మనము గోధుమ పిండి, మనము నూనె. ఏది కాదు? తేనె కాదు. మనము పొగ. ఏది కాదు? పగ కాదు. మన ఉప్పు. ఏది కాదు? కర్పూరం కాదు. దేవుడు నాటిన మొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి. ఆయన కూడా మొక్క అయ్యాడండి. చూడండి లేఖనాలు. మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియ సమాచారం ఎవడున్నా మేము యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన పెరిగాను. ఆయన కూడా మొక్కగా పెరిగాడండి. మనకు చెప్పడమే కాదు, ఆయన కూడా మొక్కగా పెరిగాడు. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొక్క వలె పెరిగాడు. స్వరూపమైన సొగసను లేదు. మన వద్ద అపేక్షించినట్టుగా అతని స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, మనుషు వలన విసర్జించబడిన వాడు అయ్యాడు. ప్రియులారా, ఆయన లేత మొక్కగా పెరిగాడు. చిన్న వయసులో, పెళ్లి చేసుకున్న వయసులో పెళ్లి వేదిక ఎక్కుతారు. ఆయన పాడే ఎక్కాడు, శిలువ ఎక్కాడు. శిలువ మీద నలిగిపోయాడు, శిలువ మీద నష్టపోయాడు. శిలువ మీద నలిగిపోయి నేను గోధుమ గింజను అని చెప్తున్నాడు. అతను నలుగుట యెహోవాకు ఇష్టం. ఆయన శిలువ మీద నలిగిపోయి
పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించి తను తాను రుజువు చేసుకున్నాడు. ఆయన నూనె తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు, వీరిని క్షమించము. ఆయన సాంబ్రాణి, ప్రార్థన, పొగ, ఆ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయండి. ఆ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అందుచేత ప్రభువా, మీలోని గుణ లక్షణాలు నాలోనూ కూడా తీసుకునండి. నేను మీ కొరకు జీవిస్తాను, పరిచర్య చేస్తాను. ఒక స్థానిక సంఘంలో ఒక నమ్మకమైన విశ్వాసిగా, సేవకునిగా, ఒక పరిచారకునిగా, ఒక పెద్దగా, మీరు ఏ బాధ్యతలో నుంచారు అక్కడ నమ్మకస్తునిగా పనిచేస్తానని ప్రభువుకి మనం అప్పచెప్పుకుందామా? ఆయన నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ప్రేమించి మీరు మార్చిన హెచ్చరికను బట్టి వందనాలు. ఆలకించిన మీ బిడ్డను దీవించండి, ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప వాక్య పరిచర్య చేసినటువంటి దైవజనులు అన్న వెలిసిన గారికి ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పన్న వాక్యాల